ప్రేక్షకులందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ లెబనాన్ సంబంధించిన యుద్ధము దాని పరిణామాల మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. హెజ్బుల్లా నాయకుడు ఎవరైతుండో నస్రిల్లాని ఇప్పుడు ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత లెబనాన్ పూర్తి తన ఆధిపత్యంలోకి వస్తుందని ఇజ్రాయెల్ ప్రకటించుకోబోతా ఉంది. ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య యుద్ధం ఫలితంగా ఇది ప్రపంచవ్యాప్త యుద్ధంగా అంటే మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది అనేది కూడా ఈ పశ్చిమాసియా ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుంది. కొన్ని దేశాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితుంది. అసలు వాస్తవంగా లెబనాన్కి తర్వాత ఇజ్రాయెల్కి ఎందుకు వివాదం స్టార్ట్ అయింది, ఈ వివాదం ఎక్కడ మొదలైంది, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, ఎవరు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు, అసలు ఇలా దురాక్రమణ ఎవరిది, వాస్తవంగా ఇజ్రాయెల్ యొక్క పాత్ర ఏంటి, లెబనాన్ సంబంధించిన పాత్ర ఏమిటి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది చూడాలంటే అసలు లెబనాన్కి సంబంధించిన హిస్టరీని మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనకి ప్రధానమైన ఇప్పుడు వినిపిస్తుంది అంటే కీ లొకేషన్స్ ఏంటి, ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో కొన్ని ప్రాంతాలు మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఇది లెబనాన్ ప్రాంతం. వాస్తవంగా ఈ లెబనాన్ ప్రాంతానికి సంబంధించి హిజ్బుల్లా మిలిటెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ వెనక ఇది ఉన్నది అనేది వాస్తవం, వాళ్ళ అండర్లో ఉన్నది అనేది కూడా వాస్తవం. దీనికి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఒక స్పష్టమైన అంశాలుగా ముందుకు వస్తుంది. తర్వాత రెండో ప్రాంతం ఇక్కడ మనకు కనిపిస్తుంది గోలాన్ హైలైట్స్ సంబంధించిన ప్రాంతం. ఈ ప్రాంతం వాస్తవంగా ఇది సిరియాకి సంబంధించిన భూమి, కానీ సిరియాకి సంబంధించిన భూమిని ఇజ్రాయెల్ ఆక్రమణ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ సంబంధించిన ఆక్రమణ 1981లో దీన్ని ఆక్రమించుకున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత కింద సంబంధించి మనం చూస్తే వెస్ట్ బ్యాంక్, వాస్తవంగా ఈ ప్రాంతాన్నంతా మనం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంటాం. ఇది ఇజ్రాయెల్, దీన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్రమించింది. వాస్తవంగా ఇది పాలస్తీనాకి సంబంధించిన భూభాగం, కానీ ఈ హమాస్ సంస్థ ఏర్పడక ముందే ఇక్కడ కొన్ని భవనాలు నిర్మించి ఇక్కడ కొంత మిలిటరీని మోహరించడం జరిగింది. ఆ రకంగా వెస్ట్ బ్యాంక్ సంబంధించి కూడా మనం పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నాం. ఇది వెస్ట్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ మనకు ఒక చుక్క కనిపిస్తుంది జెరూసలేం. సో మొత్తానికి వివాదానికి ప్రధానమైన కారణం ఉంది జెరూసలేం. వాస్తవంగా ఈ జెరూసలేం అనేది పాలస్తీనాకి ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రధానమైన వివాదమైన భూభాగం. జెరూసలేం సంబంధించి పాలస్తీనీలు మా భూమి, ఇది మేము ఉంది, మా రాజధాని అనేది క్లైమ్ చేసుకుంటున్న పరిస్థితి. ఇజ్రాయెల్ సంబంధించి ఇది మేము ఆరాధించే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో, మా మతానికి సంబంధించిన ఆరాధ్యకుడు ఎవరైతే ఉన్నారో, మతానికి కేంద్రంగా ఉన్నది జెరూసలేం కాబట్టి ఇది మాకు కావాలంటే మాకు అనేది వివాదంగా ఉంది. ఈ రకంగా జెరూసలేం మనకి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ గాజా, ఒకసారి మనం గాజాకి చూస్తే ఈ గాజా అనేది పాలస్తీనాకి సంబంధించిన ఇప్పుడు రాజధానిగా ఉంది. పాలస్తీనాకి సంబంధించి ఇది కంట్రోల్ హమాస్ చేతుల్లో ఉంది. వాస్తవంగా 2007 నుంచి హమాస్ సంస్థ ఇక్కడ గెలిచడం జరిగింది, ఎలక్షన్స్ లో గెలిచింది. అంత ముందు కూడా ఇక్కడ హమాసే ఆధిపత్యం చేయడం జరిగింది. గాజాలో హమాస్ కి తర్వాత ఇజ్రాయెల్ కి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం, యుద్ధం జరుగుతుంది. 2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద ఈ హమాస్ సంస్థ దాడి ప్రారంభించి గాజా నుంచే దాడి ప్రారంభించింది. దాని తర్వాత ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో జోర్డాన్ దీని పక్కన ఉన్న పరిస్థితి. ఇది వాస్తవంగా కీ పాయింట్స్ ఏవైతున్నాయి ఇప్పుడు మనం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీడియాలో ప్రచారం ఉన్న ప్రాంతాలు ఇవి. అయితే లెబనాన్ హిస్టరీని మనం ఒకసారి చూద్దాం. అసలు లెబనాన్ చరిత్ర ఏంటి. వాస్తవంగా ఇప్పుడు లెబనాన్ స్పష్టంగా చూస్తే ఇక్కడ మనకి మ్యాప్ లో కనిపిస్తుంది లెబనాను. ఇది లెబనాను. వాస్తవంగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది దక్షిణ లెబనాన్. బీరుట్ సంబంధించి ఇది లెబనాన్ సంబంధించిన రాజధాని. దీనికి సరిహద్దుగానే ఒకసారి మనం కింది చూస్తే ఇజ్రాయెల్ అనేది లెబనాన్కి సరిహద్దు దేశంగా ఉంది. సో ఈ ప్రాంతంలో ఉంది. సో ఈ దక్షిణ లెబనాన్ని గతంలో ఆక్రమించింది. తర్వాత ఇక్కడున్న మెయిన్ గా ఇజ్రాయెల్ సంబంధించి మన లెబనాన్ సంబంధించిన రాజధానిని కూడా ఇజ్రాయెల్ ఆక్రమించిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గోలాన్ హైలైట్స్ ఇది సిరియాకి సంబంధించి ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ లో ఉంది. తర్వాత ఇక్కడ కింద మనకు చూస్తే వెస్ట్ బ్యాంక్ కూడా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉన్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ సిరియా ప్రాంతాలను ఆక్రమించి పరిస్థితుంది, తర్వాత లెబనాన్ ప్రాంతాలను ఆక్రమించిన పరిస్థితుంది, తర్వాత పాలస్తీనాకి సంబంధించిన ప్రాంతాలను కూడా ఆక్రమించిన పరిస్థితుంది. ఒక రకంగా ఇజ్రాయెల్ అనేది ఈ భూ ఆక్రమణకి తర్వాత దేశాల ఆక్రమణకి ఒక దురాక్రమణదారుడిగా ఉందనేది ఈ మ్యాప్ను చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే లెబనాన్
ఒకసారి దీన్ని మనం ఇట్లా ఉంచితే లెబనాన్ యొక్క చరిత్రను మనం చూస్తే 1920 వరకు ఈ దేశం అనేది అసలు ఉనికిలో లేదు వాస్తవంగా. కానీ ఈ లెబనాన్ని అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక ఫ్రాన్స్ సంబంధించిన ఏలుబడిలో ఉంది ఇది. తర్వాత 1926లో దీన్ని రిపబ్లిక్ గా ప్రకటించుకోవటం జరిగింది. 1943లో స్వతంత్ర దేశంగా లెబనాన్ అనేది ముందుకు రావటం జరిగింది. 1943లో ఇది ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న కాన్ నుంచి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున వివాదాలు అయినాయి. అయితే మనకి లెబనాన్ సంబంధించిన దాంట్లో 1975లో ఇక్కడ అంతర్యుద్ధాలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు ఏదైతే వివిధ దేశాల్లో నిరాశ్రయులు గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి లెబనాన్లో ఆశ్రయం పొందడం అనేది ఒక కేంద్రంగా మారిన పరిస్థితి ఉంది. ఆ రకంగా లెబనాన్ అన్ని ప్రాంతాల వాళ్ళకి ప్రధానంగా ఇటు అరబులకు కానీ లేదు ఇటు ఎవరు పాలస్తీనాకు సంబంధించిన అరబులు లేదు లెబనాన్ సంబంధించిన అరబులకు సంబంధించి ఒకటి ఉంది. ఇజ్రాయెల్ యూదులకు సంబంధించి కూడా కొంత ఇది కేంద్రంగా ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఒక విశేషం మనం చూడాల్సి వచ్చినప్పుడు ఎందుకు లెబనాన్కి ఇక్కడ ఇజ్రాయెల్కి మధ్య గొడవ జరిగింది, దీని అనుకున్న నేపథ్యం ఏంటి, దీని అంతర్యుద్ధం ఒకసారి మనం చూడాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని మతాలు వాస్తవంగా భిన్న మతాలు భిన్న సంస్కృతికి సంబంధించిన చరిత్ర ఉన్న ప్రాంతంగా మనకి లెబనాన్ ఉంది. ఆ లెబనాన్లో ఉన్న ఈ భిన్న అంశాలే ఈ యుద్ధాలను ఉపయోగించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది అనేది వాస్తవం. సో మతాల వైజ్గా చూసుకుంటే ఇక్కడ మనకి లెబనీస్ అరబులు మనకి 71% ఉన్నారు ఇక్కడ లెబనాన్లో. తర్వాత పాలస్తీనాకి సంబంధించిన అరబులు 12% ఉన్నారు. తర్వాత ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అరబులు 1.2% ఉన్నారు. అమెరికన్స్ 6.8% ఉన్నారు. క్రూడ్ సంబంధించి 6.1% ఉన్నారు. ఇతరులు 2.6% ఉంది. అదే కాకుండా ఇంకొక మ్యాప్ మనకి స్పష్టంగా ఇట్లాంటి మ్యాపే చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా ఉంది మనకి. సో ఈ లెబనాన్ సంబంధించిన మతాలు ఎలా ఉన్నాయని చూసినప్పుడు షియా ముస్లింలు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. షియా ముస్లింలు లెబనాన్లో 27% ఉన్నారు. సున్నీ ముస్లింలు 27% ఉన్నారు. అంటే సమానంగా ఉన్నారు ముస్లిం సంబంధించి. తర్వాత మారోనైట్ అనే సంబంధించి క్యాథలిక్ క్రిస్టియన్స్ 21% ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లింలు 2 తెగలు ఉన్నాయి. తర్వాత క్రిస్టియన్స్ ఇక్కడ 21% ప్రధాన భాగంలో ఉన్నారు. తర్వాత 8% గ్రీక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత డ్యూరజ్ వీళ్ళ కొంతమంది ఉన్నారు. గ్రీక్ క్యాథలిక్స్ 5% మంది ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఇక్కడ క్రిస్టియన్స్ ప్లస్ ముస్లింలు ఉంది. అంటే అరబులు యూదులు సంబంధించి ప్రధానమైన జనాభా లేదా మతాలు కేంద్రీకరణగా లెబనాన్ ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఎందుకు వివాదం స్టార్ట్ అయింది? ఈ భిన్న మతాలను ఉపయోగించుకొని అక్కడ అంతర్యుద్ధం రావటం జరిగింది. అంతర్యుద్ధం సంబంధించి రావడానికి ప్రధాన కారణం ఒకసారి మనం లెబనాన్ మ్యాప్ చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లెబనాన్ మ్యాప్ లో మనకి స్పష్టంగా ఉంది. ఈ లెబనాన్ సంబంధించిన మ్యాప్ లో ఇక్కడ రాజధాని ఉంది. ఈ బ్యూరిట్ అనేది ఈ రాజధాని లెబనాను. దీన్ని 1980లో ఇజ్రాయెల్ ఆక్రమణ చేసుకోవడం జరిగింది. అసలు ఇజ్రాయెల్ దీన్ని ఇక్కడికి వచ్చి ఆక్రమణ చేసుకుంది. ఇక్కడ ఆక్రమణ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న గొడవలలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అంటారు దాన్ని. ఈ PLO అనే సంస్థ ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందడం జరిగింది లెబనాన్కి. కానీ పాలస్తీనులు లెబనాన్కి వచ్చి ఆశ్రయం పొందుతున్నారనే కారణంతో ఇప్పుడు లెబనాన్ పై అంటే లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ దాడి చేయడం జరిగింది 1980లో. అక్కడి నుంచే ఈ 2 దేశాల మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది. దానిలో నుంచి ఎవరైతే ఈ PLOని ఇక్కడ నుంచి తరిమేసిందో ఇజ్రాయెల్, ఆ PLOని కాపాడుకోవడం కోసం ఆ PLOలో పనిచేసిన కొద్ది మంది ముందుకొచ్చి వాళ్ళు హిజబుల్లా అనే ఒక సంస్థని 1983లో హిజబుల్లా సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. సో హిజబుల్లా తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడం జరిగింది. హిజబుల్లా అనేది షియాకు సంబంధించిన ముస్లింలకు సంబంధించిన సంస్థ. దీనికి ఇరాన్ సపోర్ట్ ఉందనేది మనకి స్పష్టంగా జరిగింది. అయితే ఈ హిజబుల్లాకును ఇజ్రాయెల్కి మధ్య గొడవ ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకొక స్లైడ్ చూస్తే మనకి అర్థమవుద్ది. అవి దక్షిణ లెబనాన్ సంబంధించిన దాన్ని ఆక్రమించుకోవడం. ఇప్పుడు ఈ స్లైడ్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా ఇక్కడ లెబనాన్ ఉంది. ఈ లెబనాన్ రాజధాని బ్యూరిట్ సంబంధించి ఇది. తర్వాత దీన్ని మనం ఒకసారి చూస్తే ఈ వార్ జోన్ ఇదే ఏరియా ఆఫ్ ఇదంతా
ప్రాంతం మొత్తం యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఇగో ఇది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ కి ఆనుకొనున్న ప్రాంతం ఏదో దీన్ని దక్షిణ లెబనాన్ అంటాం మనం. ఈ దక్షిణ లెబనాన్ లోనే ఇప్పుడు హిజ్బుల్లా సంస్థ ఇక్కడ తిష్ట వేయడం జరిగింది. హిజ్బుల్లా సంస్థకి ఈ దక్షిణ లెబనాన్ని 2006లో కూడా వాస్తవంగా 1980లో బ్యూరెట్ ని ఆక్రమించింది ఇజ్రాయెల్. తర్వాత 2006లో ఈ దక్షిణ లెబనాన్ కూడా ఇజ్రాయెల్ ఆక్రమించడం. ఈ దక్షిణ లెబనాన్ లో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఆక్రమించిందో హిజ్బుల్లా అనే సంస్థ ఈ ఇజ్రాయెల్ ని ఇక్కడ నుంచి వెలగొట్టడానికి పెద్ద ఎత్తున యుద్ధం చేసింది. చివరికి హెజ్బుల్లా విజయం సాధించి ఇక్కడ నుండి ఇజ్రాయెల్ సంబంధించిన సైన్యాలు వెనక్కి వచ్చిన పరిస్థితి. అప్పటి నుంచి హిజ్బుల్లా అనేది లెబనాన్కు ఒక పెద్ద ఎత్తున ఒక సహకార సంస్థగా ఆ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగింది. చివరికి అక్కడ రాజకీయంలో కూడా అది భాగస్వామ్యం కావటం జరిగింది. ఆ రకంగా అది లెబనాన్ని పూర్తి స్థాయిలో తన ఆక్రమణలోకి తీసుకోవటం జరిగింది. సో ఇది ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఉన్న గొడవ. అయితే తాజా గొడవ ఎందుకు జరిగింది, ఇప్పుడు మొన్న ఎందుకు జరిగింది, ఎందుకు ఇదంతా జరిగిందని చూసినప్పుడు ఈ తాజా గొడవకి ప్రధానమైన కారణం వాస్తవంగా ఒకసారి మనం ఇంకొక స్లైడ్ చూస్తే ఈ వీటికి సంబంధించింది వివాదం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 1982లో ఇజ్రాయెల్ ఆక్రమణతోటి హిజ్బుల్లా అనేది పుట్టుకురావటం జరిగింది. సో లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన దానికి ప్రతీకారకంగానే ఉంది. అప్పుడు దీనికి సంబంధించి 2000 మంది పాలస్తీనా శరణార్థులు 3500 మంది లెబనాన్ పౌరులు కూడా దీంట్లో మరణించడం జరిగింది. తర్వాత ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. మనం ఇందాకనే చెప్పడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి 83-85లో దీంట్లో పెద్ద ఎత్తున ప్రతిఘటన జరిగింది. దీనికి 83లో బీరుట్లోని ఫ్రెంచ్ అమెరికా సైనిక శిబిరాలపై దాడి కూడా దీంట్లో జరిగింది. తర్వాత ఇస్లామిక్ గ్రూప్ ఇది మాదని ప్రకటించడం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఎనుదిరిగేంతగా ఈ హెజ్బుల్లా బలపడింది అనేది వాస్తవం. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే దీని చరిత్ర నెక్స్ట్ ప్రాంతం చూస్తే 2009 నుంచి 24 వరకు ప్రాంతీయ ఘర్షణలు జరిగినాయి. 2009 నాటికి హెజ్బుల్లా లెబనాన్లో పూర్తి స్థాయి సైనిక రాజకీయ శక్తిగా మారింది. ఈ సిరియా అంతర్యుద్ధం సందర్భంగా అక్కడ ఎవరైతే సిరియా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కొంతమంది తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళని అణచివేయటం కోసం ఈ అసబ్ ప్రభుత్వానికి కూడా హెజ్బుల్లా సాయం చేసింది. సిరియా పోయి ఈ తిరుగుబాటుదారులను అణచివేయటం కోసం కూడా ఇది పెద్ద ఎత్తున సహకారం చేయటం జరిగింది. 2023లో వాస్తవంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సందర్భంలో ఆ దేశము ఏదైతే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తుందో దానికి ప్రతీకారంగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ పై దాడి చేయడం జరిగింది. అంటే గాజాపై దాడి చేస్తున్న సందర్భంలోనే 2023లో ఆ సందర్భంలో ఇజ్రాయెల్కి గాజాకి అంటే పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి దక్షిణ లెబనాన్ నుంచి హిజ్బుల్లా అనే సంస్థ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అనేది స్టార్ట్ అయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది 92లో అంతర్యుద్ధం నుంచి ముందుకు వచ్చింది. పార్లమెంట్ సీట్లను కూడా ఇది గెలవటం జరిగింది. ఆ రకంగా సామాజిక సేవలు రాజకీయ సేవలు చేయడంలో ఇది ఒక ప్రధాన భూమిక పోషించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒకటి చూసినప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం ఇందాక చెప్పుకున్నట్టు మనకి 2 దశాబ్దాల ఆక్రమణ తర్వాత దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది. అది హిజ్బుల్లా ప్రతిఘటన దానికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. ఆ రకంగా హిజ్బుల్లా అనేది పెద్ద ఎత్తున లెబనాన్ లో ఒక హీరోగా అవతరించిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే మనకి ఒక దాని హిస్టరీ మొత్తాన్ని మనకి స్పష్టంగా చూస్తే ఇక్కడ ఎవరిది తప్పు, వాస్తవంగా లెబనాన్ తప్పు ఉందా లేదా ఇజ్రాయెల్ తప్పు ఉందా అని మనకి స్పష్టంగా చూస్తే లెబనాన్ని కబలించాలని తన భూభాగాన్ని ఫస్ట్ రాజధాని మీద దాడి చేసింది ఇజ్రాయెల్. తర్వాత దక్షిణ లెబనాన్ ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది. ఆ రకంగా లెబనాన్ని ఆక్రమించుకోవటం జరిగిన ఘర్షణల నుంచే అక్కడ దాని యొక్క దురాక్రమణ నుంచి ఇట్లాంటి తిరుగుబాటు సంస్థలు పుట్టుకొచ్చి అది ఇజ్రాయెల్కి ఒక ముప్పుగా మారిన పరిస్థితి. కాబట్టి మనం ఎక్కడా తీవ్రవాద సంస్థలను సపోర్ట్ చేయడం లేదు. కానీ తీవ్రవాద సంస్థలు పుట్టుకురావటానికి నేపథ్యం ఎవరిదని చూసినప్పుడు ఈ ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ అనేది స్పష్టం ఉంది. ఈ దురాక్రమణకి కారణం ఎవరు, దీని వెనక ఎవరున్నప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్కి పూర్తిగా సపోర్ట్గా అమెరికా ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా యొక్క వెన్నుదన్నుతోటే ఈ ఇజ్రాయెల్ అనేది సిరియా మీద దాడి చేసింది. తర్వాత ఇటు వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా మీద దాడి చేసింది, ఇటు లెబనాన్ మీద దాడి చేసింది. అంటే చుట్టూ
ఎవరైతే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల మీద, వాస్తవంగా ఇజ్రాయెల్ అనేది 1948కి ముందు దేశంగా లేదు, కానీ తనకు తానే ఒక దేశంగా ప్రకటించుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణే ఇవాళ ఈ టెర్రరిజానికి లేదు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైంది. ఇజ్రాయెల్ కావాలనే ఇరాన్ని యుద్ధంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పశ్చిమాసియా ప్రాంతం మొత్తాన్ని ఒక యుద్ధ వాతావరణంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఉంది. ఆ రకంగా బెంజమిన్ తన యొక్క రాజకీయాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధాన్ని ఉపయోగించుకుంటుండనేది కూడా ఇప్పుడు స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.